హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్కి కొంతమందికి కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరిగింది. సో ఆ కంటెస్టెంట్స్ ఎవరో మనం ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ బిగ్ బాస్ గురించి కూడా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి లైక్ చేయండి ఈ వీడియోని. ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళబోతే ఆల్రెడీ బిగ్ బాస్ ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ అందరినీ అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా ఉంది. ఇంటర్వ్యూ అయిన ప్రతి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క అఫీషియల్ మెయిల్కి కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 2 days 3 days బ్యాక్స్ నుంచి కొంతమంది కంటెస్టెంట్స్కి అయితే కన్ఫర్మేషన్స్ మెయిల్స్ అయితే రావడం జరిగాయి. వాళ్ళ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ కంటెస్టెంట్ మనం చూసుకుంటే తేజస్విని గౌడకి అయితే కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరిగింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం నుంచి. కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత తేజస్విని గౌడ చాలాసేపు అయితే టైం తీసుకుంది అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి, బికాస్ ఆఫ్ రెమ్యురేషన్ ప్రాబ్లం. సో ది బెస్ట్ రెమ్యురేషన్కి తేజస్విని గౌడ అయితే అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. సో 99.99% బిగ్ బాస్ హౌస్లోకి తేజస్విని గౌడ అయితే వెళ్ళబోతుంది. మరి తేజస్విని గౌడ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా బాగుంటుంది. మరి బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండబోతుంది, ఎవరితో కమ్యూనికేట్ ఎలా ఉండబోతుందో మనం వెయిట్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే అంజలి పవన్ కూడా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరిగింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం నుంచి. ఈవిడ కూడా 99.99% బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళబోతుంది. అంజలి పవన్ లాస్ట్ ప్రీవియస్ 2 seasons నుంచే వెళ్తుందని టాక్ అయితే మనకు వినబడింది కానీ వెళ్ళలేదు. సో ఫైనల్గా అఫీషియల్ మెయిల్ అనేది కన్ఫర్మేషన్ మెయిల్ రావడంతో తిను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ మనం చూసుకుంటే రీతూ చౌదరి కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళబోతుంది 99.99%. ఈవిడకి కూడా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కంటెస్టెంట్ మనం చూసుకుంటే ఇంద్రానీల్, సీరియల్ యాక్టర్ ఇంద్రానీల్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. ఇతనికి కూడా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరిగింది. సో ఇతను కూడా ఆల్మోస్ట్ 99.99% హౌస్లోకి వెళ్తున్నాడు. మరి ఇంద్రానీల్ పర్సనాలిటీ మనం చూసుకుంటే తను టాస్క్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో మనం చూడాల్సి ఉంది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత పర్సనాలిటీ అండ్ హైట్ అండ్ వెల్ అండ్ గుడ్గా ఉంటుంది. మరి ఎలా పర్ఫామ్ చేసుకుని ఆడియన్స్ యొక్క మనసుని ఎలా గెలుచుకుంటాడో మనం వెయిట్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ మనం చూసుకుంటే జబర్దస్త్ పవిత్ర కూడా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరిగింది. 99.99% బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తుంది. మరి తిని యొక్క కామెడీ సెన్స్ హౌస్లో ఎలా ప్రూవ్ చేసుకుంటుంది, కంటెస్టెంట్స్తో ఎలా ఉంటుంది, తన యొక్క పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది, ఆడియన్స్కి తన యొక్క పర్ఫార్మెన్స్ ఎలా చూపిస్తుందో మనం వెయిట్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ మనం చూసుకుంటే ఆర్టిస్ట్ సోనా కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది. ఈ వీక్ కూడా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరిగింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం నుంచి. సో ఈవిడ కూడా మరి హౌస్లో ఎలా ఉండబోతుంది, ఈ హౌస్లో తన యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ప్రూవ్ చేసుకోబోతుందో మనం వెయిట్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ మనం చూసుకుంటే సింగర్ సాంకేతికి అయితే ఇంకా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రాలేదు కానీ ఆల్మోస్ట్ ఇతనికి కూడా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇతను కూడా 99.99% బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ మనం చూసుకుంటే మోడల్ కేటగిరీ నుంచి ఇద్దరు వెళ్ళబోతున్నారు హౌస్లోకి. వీళ్ళకి కూడా ఇంకా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రాలేదు, బట్ వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ అయితే హయ్యర్గా ఉంది. ఫస్ట్ కంటెస్టెంట్ మనం చూసుకుంటే సయ్యద్ రోహాన్, ఇతను కూడా మోడల్ ఫీల్డింగ్ నుంచి మేల్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ ఫీమేల్లో మనం చూసుకుంటే ఊర్మిళ చౌహాన్, ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళబోతుంది. ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్ కూడా కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వచ్చిన తర్వాత మన వీడియోలో నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ మరొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే వెళ్ళి లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.